సో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భారత నౌకాదళం కూడా సన్నద్ధమైంది. విశాఖ సముద్ర తీరానికి భారత నౌకాదళం, ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలన్నీ కూడా చేరుకున్నాయి. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. దాదాపు భారత నౌకాదళానికి చెందిన 7 యుద్ధ నౌకలన్నీ కూడా సముద్ర తీరానికి సమీపంలో చేరుకొని వారంతా కూడా నేవీ నౌకాదళ ఉద్యోగులంతా కూడా ఏదైతే యుద్ధ నౌక డెక్ ఏదైతే ఉంటుందో డెక్ మీద యోగా సాధన చేస్తున్నట్టు మనకు క్లియర్గా విజువల్స్లో కనిపిస్తుంది. సో ఈ వేదికపై విశాఖ సముద్ర తీరాన దేశ ప్రధాని నరేంద్ర మోడీ యోగా చేస్తుంటే మరోపక్క సముద్ర తీరంలో భారత నౌకాదళానికి చెందిన షిప్పుల్లో నౌకాదళ సిబ్బంది అంతా కూడా యోగా చేస్తూ ఉంటారు. సో మనం చూడొచ్చు ఇండియన్ నేవీ అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్కి చెందిన ఈ వైట్ కలర్ షిప్ కూడా ఇక్కడ ఉంది. అంటే ఇండియన్ నేవీతో పాటు తీర ప్రాంత భద్రతకు సంబంధించి కోస్ట్ గార్డ్ వీరు కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. సో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డు నెలకొల్పే దిశగా అన్ని ఏదైతే కేంద్ర సంస్థలు అయితే ఉన్నాయో అన్ని రక్షణ రంగ శాఖకు సంబంధించిన సంస్థలన్నీ కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ ఒకేసారి 7 యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరుకొని ఈ యోగా కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం ఓ పక్క విశాఖ వాసులకు అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా వీటిని దగ్గరగా చూసే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది.